Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. కావాలంటే చూడు, ఇదిగో చూడు. నమ్మగలవా? ఎంత కాలానికి? వైషు, తప్పకుండా నువ్వు చేయగలవు వైషు. నా మాట నమ్ము, నువ్వు చేయగలవు. నా ఆశల మీద నీళ్లు చల్లద్దు. నేనెంత కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు చేస్తున్నావు. ప్లీజ్ రా నా కోసం. సరే, టైం అయిపోతుంది, త్వరగా పదరా. వైష్ణవి, ఏంటి ఆలస్యం? మళ్ళీ బస్సు సీట్లు దొరకవు. పద. వీడేడి? వదండి, ఎక్కండి. హైదరాబాద్ ఒకటి. ఒకసారి నాకు ఇవ్వా? నేను మా ఇంట్లో 3 ఉన్నాయి, నాకు 4 ఉన్నాయి. అమ్మ చూడవే. మా వాడికి చెయ్యి. ఏం బాబు నీ పేరేంటి? మాధవ్. ఏం చదువుతున్నావు బాబు? సెకండ్ క్లాస్. హలో. యా, పూర్తవలేదుగా, ఇంక రేపే. జోక్ చేసేలే. గంటలోనా? I love it. ఇది జనానికి ఎంత నచ్చుతుందంటే నేను ఆ బబుల్ గా మ్యాట్లు పెట్టి కొడితే చూడు. నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టి బాదుకో, నేను వెళ్తున్నాను. యా. ఎక్కడున్నావు? అర్జెంట్గా కాఫీ రా. ఓకే. అభినయ్, ఎందుకు అర్థం చేసుకో? ఈసారి వాళ్ళకి ఏది కావాలో అదే ఇవ్వు. వచ్చే నెలలో ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి నీ స్టైల్లో చేద్దు గాని. ఐ ప్రామిస్. మానేశాను. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నో మోర్ సింగిల్స్, బోర్ అయిపోయాను. హోల్డ్ ఆన్ అభి, నిన్నే. హే, హోల్డ్ ఆన్. వాట్ యు మీన్? మానేసావా? ఈ మ్యూజిక్ చేసి చేసి బోర్ కొడుతుందిరా. చిప్స్ కి, బబుల్ గమ్స్ కి, శానిటరీ నాప్కిన్స్ కి. డబ్బులు బారేసుకుంటున్నావు మావా. మంచి రైజింగ్ లో ఉన్నావు, ఎందుకు వదిలేస్తావు? ఈవెన్ ఏఆర్ రెహమాన్ కూడా జింగిల్స్ కంపోజ్ చేశాడు తెలుసా? నేను జింగిల్స్ కంపోజ్ చేస్తాను, నీకెలా తెలుసు? నువ్వే చెప్పావుగా. ఎగ్జాక్ట్లీ, నేనే చెప్పాను.
చార్మినార్ కట్టింది ఎవరు? ఏమైందిరా నీకు ఇవాళ? ఓకే, 1591లో కులీ కుతుబ్ షా కట్టాడు. ఓ నెల క్రితం నేను చేసిన జింగిల్స్లో ఒకటన్నా చెప్పు, కమాన్. దాట్స్ ఈజీ, ఒక్క సెకండ్లో చెప్తా. షట్. షిట్ కరెక్ట్ మాట. ఆ చెత్తను చేయదలుచుకోలేదు నేను. ప్రపంచానికి నా సంగీతం ద్వారా నేను తెలియాలి. దానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, చార్మినార్ లాగా. నాన్న, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓ రెండుదొర గారు, సిటీలో చాలా బిజీ కదా మీరు. నాటకం మా మీద దయగలిగింది. పోనీలే వచ్చావు. ఇవాళ మీ అమ్మ అబ్దికం. రే తొందరగా కానీరా. ఇట్రా. రే బాబుకి మంచి నీళ్ళ బాండ కొట్టిరా. తీసుకో బాబు. థ్యాంక్స్. రే ఇక్కడ దున్నో. అభి, ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకు? ఎందుకేంటి, 200 ఎకరాల వ్యవసాయం నీదే, నువ్వేగా చూసుకోవాలి. నేను చేయను నాన్న. రే అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉద్యోగం వదిలేసావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మ్యూజిక్ గ్రూప్? అంటే హోటల్లోను బార్లోను వాయిస్తావా? అభి, అభి, నీకు మీ అమ్మలాగా సంగీతం పిచ్చి పట్టిందా? అభి, రే రే అభి, ఏం చేస్తున్నావు? వచ్చి పడుకో. అమ్మ వైలేనేది? నేనే ఎవరికో ఇచ్చినట్టున్నాను. రా వచ్చి పడుకో. నాకు కావాలి. పిచ్చా ఇంత అర్ధరాత్రి? ఏ లోకంలో ఉందో గాని మీ అమ్మ దాని పిచ్చి నీకు అంటించిందిరా. వైలిన్ ఎక్కడుందో ఒకే ఒక్కరికి తెలుసు. ఎవరిది? తను చెప్పదు. అప్పారావు. అన్నపూర్ణ. రాత్రి భోజనంలో నేనేం కోరుతున్నానో అందరికి తెలుసు, కానీ మా అమ్మ వైలిన్ మాత్రం ఏమైందో ఎవరికి తెలియదు అంటారు. అందరికీ తెలుసు బాబు, ఎందుకు జరిగిందని తవ్వుకోవటం. ఏ అన్నపూర్ణ, నీకు నచ్చలేదా? నేనేం పరాయి వాడితో మాట్లాడట్లా, మన వైష్ణవమ్మ కొడుకుతోనే. అమ్మా, మీ అబ్బాయికి స్వర్గగతి ప్రాప్తిస్తుంది.
అభినయ్, ఎవరావిడ? ఆవిడ గురించి నీకెందుకులే, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. రా, నువ్వు రా, కూర్చో. అభి, అచ్చు అమ్మలాగే ఉన్నాడే, వాయిలన్ వాయిస్తూ ఉంటాడా? వాయిస్తాడు, మీ పని చూడండి. ఓం సుధాయ నమః, ఓం అనిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః. హలో, మీకు మా అమ్మ తెలుసు కదా? అరే అబ్బాయి, అభి అభి రారా, బాగున్నావా? ఇప్పుడు వచ్చావు? రారా, కాసేపు కూర్చుని కానీ. ఏమండి, అయ్యో, డబ్బులు ఏమైనా తగిలాయండి? బానే ఉన్నాను. మీరు ఓకేనా? ఏం కాలేదుగా? ఐమ్ సో సారీ. ఆపండి, దాన్ని వదలడానికి లేదు. ఈ పట్టణం వాళ్ళంతా ఇంతే చెల్లా దాపురించారు. ఆడి తల్లిని చంపారు, ఈ కొడుకుని చంపారు, నా భర్తని చంపారు. అమ్మా పర్లేదు, ఏం కాలేదమ్మా, నాకేం కాలేదు, పర్లేదని చెప్తున్నాగా. చూసుకున్నాను. అమ్మా ఊరుకోమ్మా, ఏడవకు, ఊరుకో. మెల్లిగా get in. Go. It's okay, get in. స్వర్ణ, ఏంటి అలా కూర్చున్నావు? బ్రిడ్జా? యాక్సిడెంటా? నీకేం కాలేదు కదా? అభినయ్ ఎవరు? అభినయ్ వైష్ణవి కొడుకు ఊళ్ళోకి వచ్చాడు. నేను బ్రిడ్జ్ మీదకి ఒకే అడుగు వేశాను, కారు తని కుదేసింది. బ్రిడ్జ్ మీదకి ఒకే అడుగు వేశాను. సరే, మంచినీళ్ళు పట్టుకురండి. నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి. ఇంజిన్ బానే ఉంది కానీ ఆ డోర్ కొంచెం చూడు. సో మీ రూమ్లోనే ఉంటున్నారా, లేకపోతే జస్ట్ విజిటింగ్? సిటీలోనే ఉంటాను.
అమ్మ డెత్ యానివర్సరీకి వచ్చాను. మీ అమ్మగారి గురించి ఐఎమ్ సారీ. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. అది ఎప్పుడో జరిగింది, 20 ఏళ్ల క్రితం. ఫుల్ డే వర్క్ అండి టుమారో. ఇవాళ అవదా? అది నేను ఉండడానికి వీల్లేదు. అయినా ఎక్కడనుంటాను? పింకీ బాగుంది, నీకు సరిపోయింది. నా అసలు పేరు ప్రియాంక, అమ్మే నన్ను పింకీ అని పిలుస్తుంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు. బట్ నా చిన్నప్పుడు ఆయన చనిపోయారు. ఓ సారీ అమ్మా. కొంచెం చికెన్ వేసుకో, ఇది బ్రాయిలర్ కాదు, నాటుకోడి, కొవ్వు ఉండదు. నువ్వేం చేస్తుంటావు? బిజినెస్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఖాళీ టైంలో మా అమ్మకి బొటిక్లో హెల్ప్ చేస్తాను. బాగుంది, చాలా బాగుంది. చూడు, ఆడపిల్ల, బాధ్యత తెలిసిన పిల్ల, తల్లికి బిజినెస్ లో సాయం చేస్తుంది. నా కొడుకు ఉన్నాడు. అదేంటి మ్యూజిక్ ట్రూప్ పెడతా అంట. మ్యూజిక్ ట్రూప్. నాకు 100 ఎకరాలు ఉన్నాయి, వ్యవసాయం వద్దంట. నేను రేపొద్దున కీబోర్డు వాయించాలిగా. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చాడు, కనీసం పలకరించి ఉండాల్సింది. తనేం అడుగుతాడో నాకు తెలుసు. ఏమడుగుతాడు? నిజం. ఏమిటో ఆ నిజం? తొందరగా. చాలు 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 తీసుకో. దండాలయ్యా. ఓకే. జాలిగుండనమాట. నీకు నిజంగా మ్యూజిక్ అంటే అంత ఇష్టమా? యా, అందుకే మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తాం. ఏయ్, మా మమ్మీకి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసు. మేబీ తను హెల్ప్ చేస్తుందేమో. నేను కూడా కాస్త పాడతాను. ఏది? గాడ్ డేంజర్. ఎర్లీ మార్నింగ్ నాకు ఆడిషనా? ఓకే సిటీ గర్ల్, నువ్వు మా ఊరు ఎందుకు వచ్చినట్టు? సార్ కీ సార్. ఎవర్రాదే? అది చిన్నబాబు. రేయ్, ఆ గేట్లు మూసేయండి రా. అయ్యగారండి కాఫీ. అన్నపూర్ణ, వైష్ణవమ్మ కొడుకు మళ్ళీ పట్నం వెళ్ళిపోతున్నాడు. చివరికి ఊళ్ళో ఉండేది నువ్వు నేను. నువ్వు పాలు ఇవ్వక తప్పదు, నేను అమ్ముకోక తప్పదు. తిను తిను తిను, గడ్డి తిను.
So what do you say, man? ఒకసారి గిటార్ వాయిస్తావా? పోస్ట్ బాగుంది కదా? అది కాదు మేడం, జస్ట్ మంచి వ్యూ కోసం చూస్తున్నాను. నైస్ వ్యూ. ఏయ్, మీరు అది వాయిస్తారా? యా, నేను నా ఫ్రెండ్ ఒక మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆడిషన్కి మీకు ఏమైనా అభ్యంతరమా? నేను రెడీ. యా, ఫైన్. సో ఇప్పుడు ఓకేనా? రైట్. దట్స్ గ్రేట్. కమ్. హే, హీస్ అభినయ్. అభినయ్, Hi. Hello. ఇందుకే నీ పేరు? మున్నా. I want 25,000 now, 75,000 tomorrow. లక్షకి పైసా తగ్గిన ఒప్పుకోను. వీలైతే ఇప్పుడు అంత డబ్బు మా దగ్గర లేదు, బట్ యూర్ గ్రేట్. This baby packs in quite a punch, yeah. Your neighbors are going to love it, yeah. Your neighbors are... Oh. ఈ బేబీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. Your neighbors are going to like it. I'll take it. నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏదైనా సరే మ్యాన్. దాంతోపాటు నువ్వు రావాలి. నాట్ అట్ ఆల్. చూసిన వాళ్ళు ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతారు. మిస్సెస్ నాయుడు, యు లుక్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్. నువ్వు అలాగే అంటావు. అఫ్ కోర్స్, ఈ డ్రెస్ లో మీ వయసు 5 ఏళ్ళు తగ్గిపోయింది. నిజంగానా? రియల్లీ? లోపలికి రండి. ఐ మీన్ ఇట్. మమ్మీ, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. పింకీ పింకీ పింకీ, కమ్ హియర్ డార్లింగ్. నువ్వు చెప్పు మిస్సెస్ నాయుడు ఈ డ్రెస్ లో ఎలా ఉందో. బీ ఆనెస్ట్. నా క్లోజ్ ఫ్రెండ్, బాగా చూసి చెప్పు. ఐ థింక్ మిమ్మల్ని మీ వారు ఈ డ్రెస్ లో చూసారంటే నో నో మిసెస్ నాయుడు, నో. ఆయనకి అసలు బీపీ ఉంది, పడిపోతారు. నాన్సెన్స్. ఇప్పుడు పడిపోవడం ఏంటి? నా అందాన్ని చూసి ఎప్పుడో పడిపోయాడు. మీకు ఓకే అయితే ఓకే, నేను తీసుకుంటాను. క్యాష్ ఆర్ కార్డ్? కార్డ్. లెట్స్ గో. జస్ట్ లుకింగ్. మామ్, ఎక్స్క్యూజ్ మీ, మా ఫ్రెండ్స్ పరిచయం చేస్తాను. అఫ్ కోర్స్, యు వండర్ఫుల్ టాలెంటెడ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, మీలో అభినయ్ ఎవరు? నేనే. హాయ్, ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ గైస్. మీ గురించి చెప్తూనే ఉంటుంది తను. అటు పైకి వెళ్ళండి అండ్ ఫీల్ ఎట్ హోమ్. ఏమన్నా పనుంటే పిలుస్తా. ఓకే మా, థ్యాంక్స్. చలో. చూడు మిస్సెస్ నాయుడు, ఐ లవ్ బీయింగ్ సరౌండెడ్ బై బ్యూటీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. వెల్, ఇక్కడే. ఇక్కడ? ఎస్, ఎలాగోలా మేనేజ్ చేయాలి, చూస్తావుగా. హే, దాన్ని అక్కడ పెట్టే. హే, టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్. అది త్రిషా డ్రెస్, చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ కత్తి లాంటి పిల్ల పింకీ అని ఉండాలి, బట్ ఐ థింక్ ఐ మీన్ రాంగ్. నో నో, నువ్వు వచ్చింది రైట్ ప్లేసే. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు. నువ్వా పింకీ? ఓ గాడ్, నేను ఎక్కడికి వెళ్ళి ముసలాళ్ళు తగులుతారేంటబ్బా? పింకీ వాళ్ళు పైన ఉన్నారు. పీస్. శాంతించండి. పీస్ పీస్ పీస్. హాయ్ బ్రదర్స్. హే బాలాజీ, మేట్ మున్నా. హాయ్. తను పింకీ. హాయ్. హాయ్ బోల్స్, పింకీ. హే, ఇట్స్ బాల్స్. ఓకే, నాట్ బాల్స్. ఓకే, జస్ట్ కాల్ మీ బాల్స్. ఓకే, బాల్స్. Yeah. That was good. Now, ఇంకోసారి చేద్దాం. Yeah. 1 2 3 4. No!
డార్లింగ్ డోంట్ వరీ ట్రస్ట్ మీ నేనేమన్నా పిల్లల తల్లిలా కనిపిస్తున్నానా మీకు? నేను కుట్టమంది ఎంగేజ్మెంట్ డ్రెస్. వాట్ ఈస్ దిస్? ప్లీజ్ నేను రోజులు అడిగాను. ఏంటి ఆడగోల? ఎంగేజ్మెంట్ ఎలా వేసుకోను? ప్లీజ్ డోంట్ హ్యావ్ నేను ఎవరు ఏం చెప్పినా విను. ఏం చేస్తావు నాకు తెలియదు. అదే చేయొచ్చు నాట్ ప్రాబ్లం బట్టలు కుట్టివ్వాలి. వీల్ టేక్ నేనేం విన్ను. అదంతా నాకు అనవసరం. మమ్మీ నేను ఇప్పుడే వస్తాను. డోంట్ వరీ నేను సరి చేస్తాను. అభినయ్ వాట్స్ ద మ్యాటర్? అలాంటి చోట నేను పని చేయలేను. అలాంటి చోటు అంటే అర్థం? అరే కనీసం రిహార్సల్స్ కూడా సరిగ్గా చేయలేం. ఓ డార్లింగ్ అవసరం ఉంటే పిలుస్తాను మిస్సెస్ నాయుడు ఏంటి చెత్తంతా? హలో హలో ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అభి కొన్ని విషయాల్లో మనం క్లియర్గా ఉంటే బెటర్. ఓకే మనకి రిహార్సల్స్కి ఒక ప్లేస్ కావాలన్నా అది చూపించాను నేను. నేను నిజాయితీగా బతకడానికి ఆ షాప్ ఒకటే ఆధారం. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. నువ్వేదో సాయం చేస్తావు అనుకున్నా. నువ్వు మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తావు అనుకున్నాను. నువ్వు ప్లేస్ గురించి చెప్పలేదు. ఈ పొగరు మొండితనం చూస్తుంటే నాకు ఎంత ఒళ్ళు మండిపోతుందో తెలుసా?